నెల్లూరు నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ఆసక్తికరంగా మారింది. ఏ డివిజన్ హద్దు ఎక్కడ అనేది సస్పెన్స్ గా ఉంది. హద్దుల కేటాయింపుపై అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. 10,000 జనాభా కలిగిన డివిజన్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా వాటిని 72కు పెంచుతూ ఇటీవల మున్సిపల్ శాఖ ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. 54 డివిజన్లలో 10,000 జనాభా దాటిన డివిజన్లను గుర్తిస్తున్న కార్పొరేషన్ అధికారులు వాటి హద్దులు మార్చే పనిలో పడ్డారు. 22వ డివిజన్లో 10,000కు పైగా జనాభా ఉండగా 3 డివిజన్లలో మాత్రం 12,000కు పైగా జనాభా ఉన్నారు. వీటి హద్దులు దాదాపు మారే అవకాశాలున్నాయని కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే డ్రాఫ్ట్ సిద్ధం చేసిన కార్పొరేషన్ అధికారులు జనాభా ప్రాతిపదికన హద్దులు మార్చేందుకు ప్రాథమికంగా మ్యాప్ను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 54 డివిజన్లలో కొన్ని డివిజన్లలో ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉండగా మరికొన్ని డివిజన్లలో ఎస్సీలు, బీసీలు ఎక్కువగా ఉన్నారు. అత్యధిక డివిజన్లలో బీసీ సామాజిక వర్గం గెలుపోటములను నిర్ణయించే పరిస్థితి ఉంది. ప్రస్తుత విభజన నేపథ్యంలో కార్పొరేట్ స్థానాలను సునాయాసంగా గెలుచుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన సామాజిక వర్గాలను తమ పరిధిలో ఉంచుకునేందుకు శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిక జనాభా ప్రాతిపదికన ఈ సామాజిక వర్గాలు పక్క డివిజన్కు కేటాయిస్తే కార్పొరేటర్ స్థానం కోల్పోయే ప్రమాదం ఉండడంతో స్థానిక టీడీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. తమ డివిజన్లలో గెలుపును ప్రభావితం చేసే సామాజిక వర్గం పక్క డివిజన్లోకి వెళ్లకుండా కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. వైసీపీ బలంగా ఉండే డివిజన్లను 2గా చేసి బలహీన పరిచేలా డివిజన్ల పునర్విభజన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కార్పొరేషన్పై తెలుగుదేశం జెండా ఎగురవేసేందుకు అధికార టీడీపీ ముందుగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. డివిజన్ల పునర్విభజన అయిన వెంటనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ తమకు అనుకూలంగా డివిజన్ల పునర్విభజన చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం 10,000 జనాభా కలిగిన ఆపై ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లను మాత్రమే పునర్విభజన చేస్తున్నామని, హద్దులు మారుస్తున్నామని చెప్తున్నారు. హద్దులు మార్చిన తర్వాత పెరుగుతున్న డివిజన్లు ఎక్కడా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న 54 డివిజన్లకు అదనంగా మరో 18 డివిజన్లు ఏర్పడబోతున్నాయి. ఇది ఎక్కడ పురుడు పోసుకుంటాయి అన్నది సర్వత్రా చర్చలకు దారితీస్తోంది. హద్దులు మారిన తర్వాత రిజర్వేషన్పై స్పష్టత రానుంది. హద్దులు మారి డివిజన్లు పెరిగితే రాజకీయ నిరుద్యోగులకు కూడా అవకాశాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పెరిగిన డివిజన్లలో తమకు అవకాశం కల్పించాలంటూ ఆయా డివిజన్లకు సంబంధించిన కీలక నేతలు ఇప్పటికే అధికార పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. పాతతరం టీడీపీ నేతలు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలతో టచ్లో ఉండగా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన నేతలు సైతం తమకు అవకాశం కల్పించాలని నేతలను అభ్యర్థిస్తున్నారని సమాచారం. ఈలోపు విస్తృతంగా జనాల్లో తిరిగి మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టిలో పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు ఇవ్వకుండా వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పాతతరం టీడీపీ నేతలు పరోక్ష హెచ్చరికలు చేస్తున్నప్పటికీ గెలుపు గుర్రాలకే టికెట్లిచ్చే ఆలోచనలో నేతలున్నారు. డివిజన్ల హద్దులు ఖరారై మ్యాప్ బయటకు వచ్చిన తర్వాత ఆశావహుల లాబీయింగ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.